సో ఇప్పుడు మీరు మీకు ఫిట్నెస్ అవసరం కదా, అంటే స్టార్టింగ్లో సంజన గారు గుడ్లు దొంగతనం చేయడము అప్పుడు మీకు కూడా దొరకదు కదా, తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే కోర్స్ ఈవిడేంటి ఎలా చేశారు, వేరే వాళ్ళ ఫుడ్ అంటే ప్రాంక్ అయినా ఇట్స్ వెరీ బ్యాడ్ అనిపించింది. బట్ ఆవిడ దగ్గర ఎక్స్ట్రా ఎగ్స్ ఉన్ని రీప్లేస్ చేస్తానని చెప్పగానే ఓకేలే అనిపించింది. అంటే కొంచెం బాధేసింది, ఎందుకంటే రెడీ టు ఈట్, మీరు తర్వాత ఫుడ్ పెట్టినా ఆకలి వేసినప్పుడు తినాలి, కానీ ఆకలి అంతా నొప్పి పడి తింటే యూజ్ లేదు కదా, బాధపడతాం కదా, అక్కడ కొంచెం బ్యాడ్ ఫీల్ అయ్యాను. బట్ అంత పగ ప్రతీకారం లేకపోతే అదేం లేదు, ఏంటో ఈవిడ సరదాలు అనుకున్నా అంతే. అంటే బాల్ టాస్క్లో కూడా లాస్ట్ వీక్ చూస్తుంటే, లాస్ట్ 2 weeks బ్యాక్ మీకు వాష్రూమ్లో ఒక మాట ఇచ్చి తర్వాత తను బాల్స్ వేయకపోవడము, ఆ టైంలో మీరు బాగా ఫీల్ అయినట్టు మాకు కనిపించింది. ఆ టైంలో ఇంకా పేషెన్స్ ఎలా పెంచుకున్నారు? అంటే లాస్ట్ వీక్ కదా అండ్ దట్టు అది 1 second టాస్క్ కదా, ఓకే ఆవిడేదో మళ్ళీ నేను అంటే ఎందుకు నేను నిలబడతా అన్నా కదా, నిన్ను అటాక్ చేస్తే నేను ఆపుతా అన్నా కదా, సో నేను అలా మాట ఇచ్చినప్పుడు నువ్వు నా గురించి చేస్తాను ఎందుకు చేయలేదు, అది నాకు నచ్చలేదు. దట్టు నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, ఇప్పుడు నువ్వు నన్ను అవుట్ చేసావు చూడు, నువ్వు గెలవలేవు అని నా మనసులో కొట్టింది. బట్ ఎక్కడో సరే చూద్దాం, మనం నెగిటివ్గా అనుకోకూడదు. వాళ్ళు కూడా సంజన గారు మీరు సపోర్ట్ చేయడం, ఇటు చూసుకోండి అటు చూసుకోండి అని. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సంజన గారి మీద అయిపోయాక? షీఈస్ రియల్లీ నైస్ పర్సన్, మంచిగా కోరుకుంటుంది ఎవరి గురించి అయినా. కోపంలో ఉన్నప్పుడే కొంచెం మాట వినరు, అంటే మనం ఏం చెప్పినా ఆవిడ బ్రెయిన్లో వీళ్ళు నాకు అంటే నన్ను తప్పుదారిలో పట్టిస్తున్నారు, లేకపోతే నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకొని కొంచెం అదొక్కటే మైనస్. అది పక్కన పెడితే షీఈస్ రియల్లీ గుడ్ గేమర్.